హాయ్ ఫ్రెండ్స్, 2017 జనవరి నుంచి మార్చి వరకున్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మరియు ఇతర సబ్జెక్టుల సమాచారం సక్సెస్ సీక్రెట్ ద్వారా నేను అందిస్తున్న సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ యాప్ కూడా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోగలరు. తర్వాత అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన మార్క్ టెస్ట్ల కోసము సక్సెస్ సీక్రెట్ టెస్ట్స్ అనే మరి ఒక యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది. దీనిలో పోటీ పరీక్ష మీరు అయితే ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన మార్క్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. ఇది మాత్రం పెయిడ్ యాప్. మొదటిది ఫ్రీ యాప్, సక్సెస్ సీక్రెట్ అనేది ఫ్రీ యాప్. దాంట్లో కరెంట్ అఫైర్స్ మిగతా సమాచారం ఉంటుంది. ఈ మార్క్ టెస్ట్లకు సంబంధించిన సక్సెస్ సీక్రెట్ టెస్ట్స్ అనే యాప్ మాత్రం పెయిడ్ యాప్. ఇది కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తే 2017 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏమిటి? ఉమెన్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్ ఆఫ్ వర్క్ ప్లానెట్ 50-50 by 2030. 2016 మూర్తిదేవి అవార్డు గ్రహీత ఎవరు? ఎంపీ వీరేంద్ర కుమార్. ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్ పేరిట భారతదేశంలో మొదటి కృత్రిమ మేధస్సు కస్టమర్ సేవను ప్రారంభించిన బ్యాంక్ ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధస్సు కస్టమర్ సర్వీస్ను ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ప్రారంభించడం జరిగింది. దీని పేరు ఎలక్ట్రానిక్ వర్చువల్ అసిస్టెంట్. మాంట్రియల్ ఆధారిత ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2016 ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 40 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఎయిర్పోర్ట్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచిన భారతీయ విమానాశ్రయం ఏది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంటర్నేషనల్ స్మార్ట్ గ్రిడ్ యాక్షన్ నెట్వర్క్ 13వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఆతిథ్యమిచ్చిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? విద్యుత్ శాఖ. (2017) అంతర్జాతీయ యోగా ఫెస్ట్ ను న్యూఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? వెంకయ్య నాయుడు. భారత క్రికెట్ జట్టు నూతన స్పాన్సర్ ఒప్పో. A1 నగా 2 పేరిట 2వ ఎడిషన్ ఉమ్మడి సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఒమన్. భారత్ ఒమన్ మధ్య A1 నగా 2 పేరిట ఉమ్మడి సైనిక విన్యాసం ఇటీవల జరిగింది. ఈ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ICEGOV 2017 ఆతిథ్య నగరం ఏది? న్యూఢిల్లీ. ఇటీవల మృతి చెందిన లోక్సభ మాజీ స్పీకర్ రబీరే ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒడిషా. ఇండో నేపాల్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ 11 ఆతిథ్య రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. నంబర్స్ డు లై 61 హిడెన్ క్రికెట్ స్టోరీస్ పుస్తక రచయిత ఎవరు? ఆకాష్ చోప్రా. 2017 ఏటీపీ మెక్సికో ఓపెన్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు? శామ్ కెర్రీ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క 2017 వరల్డ్ బెస్ట్ స్మాల్ యూనివర్సిటీల్లో టాప్ 10లో ఉన్న భారత ఇన్స్టిట్యూట్ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు. సీనియర్ సిటిజన్లకు తీర్థదర్శన్ పథకం
ప్రారంభించిన రాష్ట్రం ఏది? హర్యానా. డెస్టినేషనల్ నార్త్ ఈస్ట్ 2017 ఫెస్టివల్ ఆతిథ్య నగరం ఏది? చండీగఢ్. ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 13వ శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం ఏది? పాకిస్తాన్. ప్రపంచంలో మొట్టమొదటి మానవ కాలేయ మార్పిడి చేసిన థామస్ ఈర్ల్ స్టార్జులు ఇటీవల మృతి చెందాడు. ఆయన ఏ దేశానికి చెందినవారు? యునైటెడ్ స్టేట్స్. లింకన్ ఇన్ ది బర్డ్ పుస్తక రచయిత ఎవరు? జార్జ్ షాండర్స్. జల్ క్రాంతి అభియాన్ పై జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. 2016 ఇండియా సిటీలు సిస్టమ్స్ వార్షిక సర్వేలో అర్బన్ గవర్నెన్స్ లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? తిరువనంతపురం. 2016 అర్బన్ గవర్నెన్స్ లో మొదటి స్థానంలో ఉన్న నగరం తిరువనంతపురం. 2017 జాతీయ భద్రతా వారోత్సవం యొక్క థీమ్ ఏమిటి? కీప్ ఈచ్ అదర్ సేఫ్. 2017 జాతీయ భద్రతా వారోత్సవం యొక్క థీమ్ కీప్ ఈచ్ అదర్ సేఫ్. అంతరించిపోతున్న గిరిజన భాష కురుక్కు అధికారిక భాష హోదా కల్పించిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. ఈ కురుక్ భాష అనేది పశ్చిమ బెంగాల్లోని ఒక గిరిజన భాష. దీనికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక భాష హోదాను కల్పించింది. ఎందుకంటే ఈ భాష అంతరించిపోతున్న దశలో ఉన్నందువల్ల ఈ కురుక్ అనే భాషకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారిక భాష హోదాను కల్పించింది. 2017 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ ఏమిటి? లిజన్ టు ది యంగ్ వాయిసెస్. 2017 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ లిజన్ టు ది యంగ్ వాయిసెస్. ఇటీవల మృతి చెందిన ఫుట్బాల్ ప్లేయర్ రేమండ్ కొపా ఏ దేశానికి చెందినవారు? ఫుట్బాల్ ప్లేయర్ రేమండ్ కొపా ఏ దేశానికి చెందినవారు? ఫ్రాన్స్. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ నూతన చైర్మన్ ఎవరు? పి.కె. పుర్వార్. స్వచ్ఛ శక్తి సప్తాహ్ను ఎక్కడ ప్రారంభించారు? గురుగ్రామ్. పర్మనెంట్ ఇండస్ కమిషన్ సమావేశం ఆతిథ్య నగరం ఏది? లాహోర్. 2017 ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ సమావేశం యొక్క ఆతిథ్య దేశం ఏది? ఇండోనేషియా. 2017 ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ సమావేశం ఆతిథ్య దేశం ఇండోనేషియా. వెన్ క్రైమ్ పేస్ మనీ అండ్ మజిల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తక రచయిత ఎవరు? మిలన్ వైష్ణవ్. భగోరియా పేరిట గిరిజన పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో భగోరియా పండుగను నిర్వహిస్తారు. ఇది గిరిజనుల యొక్క పండుగ. 2017 వరల్డ్ హియరింగ్ డే యొక్క థీమ్ ఏమిటి? యాక్షన్ ఫర్ హియరింగ్ లాస్ మేక్ ఏ సౌండ్ ఇన్వెస్ట్మెంట్. 2017 వరల్డ్ హియరింగ్ డే యొక్క థీమ్ యాక్షన్ ఫర్ హియరింగ్ లాస్ మేక్ ఏ సౌండ్ ఇన్వెస్ట్మెంట్. 2017 మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? ద్రోణవల్లి హారిక. 2017 పాలీ ఉమ్రీగర్ అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 2017 పాలీ ఉమ్రీగర్ అవార్డును గెలుచుకున్నాడు.
2017 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో విజిటర్స్ అవార్డు అందుకున్న యూనివర్సిటీ ఏది? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. 2017 బెస్ట్ యూనివర్సిటీల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విజిటర్స్ అవార్డును అందుకుంది. వలసదారుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ ఏది? పార్థ ముఖోపాధ్యాయ్ కమిటీ. ఈ పార్థ ముఖోపాధ్యాయ్ కమిటీ అనేది వలసదారుల యొక్క ప్రయోజనాలు రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యొక్క కమిటీ ఇటీవలనే కేంద్రానికి తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. మిస్టర్ అండ్ మిసెస్ జిన్నా ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? షీలారెడ్డి. 8వ తరగతి వరకు సంస్కృతాన్ని తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? అస్సాం. అస్సాంలో ఇటీవల సంస్కృత భాషను 8th క్లాస్ వరకు కంపల్సరీ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ రచయిత నీల్ గైమాన్ UNHCR గుడ్విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. నీల్ గైమాన్ ఏ దేశానికి చెందినవారు? ఇంగ్లాండ్. 2017 ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఉత్తరాఖండ్. సార్క్ నూతన సెక్రటరీ జనరల్ ఎవరు? అమ్జాద్ హుస్సేన్ బి సియాల్. సార్క్ నూతన సెక్రటరీ జనరల్ అమ్జాద్ హుస్సేన్ బి సియాల్. సెబీ నూతన చైర్మన్ ఎవరు? అజయ్ త్యాగి. సెబీ నూతన చైర్మన్ అజయ్ త్యాగి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? జేఎస్ దీపక్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు WTO కు ఇండియా యొక్క శాశ్వత ప్రతినిధిగా జేఎస్ దీపక్ నియమితులయ్యారు. సుడాన్ నూతన ప్రధానమంత్రి ఎవరు? బక్రీ హసన్ సలెహ్. 2017 జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క థీమ్ ఏమిటి? మేక్ సమ్ నాయిస్ ఫర్ జీరో డిస్క్రిమినేషన్. 2017 జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క థీము మేక్ సమ్ నాయిస్ ఫర్ జీరో డిస్క్రిమినేషన్. 2017 హార్వర్డ్ హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? రాబిన్ రిహన్నా ఫెంటీ. రాబిన్ రిహన్నా ఫెంటీకి 2017 హార్వర్డ్ హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ది రాంగ్ టర్న్ లవ్ అండ్ బెట్రాయల్ ఇన్ ది టైమ్ ఆఫ్ నేతాజీ పుస్తక రచయిత ఎవరు? నమితా రాయ్ ఘోష్. 2017 ఇంటర్నేషనల్ రేర్ డిసీజ్ డే యొక్క థీమ్ ఏమిటి? రీసెర్చ్. 2017 ఇంటర్నేషనల్ రేర్ డిసీజ్ డే యొక్క థీమ్ రీసెర్చ్. 2017 ESPN క్రిక్ ఇన్ఫో అవార్డులలో కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు నిలిచారు? విరాట్ కోహ్లీ. తేజస్విని ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసింది? $63 మిలియన్. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన సమాచారం. ఇదే విధంగా మరొక వీడియో కూడా మీకు అందుబాటులో ఉంటుంది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. దాన్ని కూడా మీరు ఫాలో కాగలరు. మీకు మీ యొక్క వాట్సాప్ నెంబర్ కనుక 9848286270 అనే నా యొక్క వాట్సాప్ నెంబర్కు మీరు హాయ్ అని కానీ ఏదైనా కానీ టైప్ చేసి పెడితే సక్సెస్ సీక్రెట్ గ్రూప్లో మిమ్మల్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ ఇతర అన్ని సబ్జెక్టు సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా
నేను మార్కెట్లో లభిస్తున్న యొక్క పుస్తకాలు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి కూడా మీరు ఫాలో కాగలరు. థ్యాంక్ యూ.